ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి పలు రకాల వ్యాఖ్యలు చేశారు. కుటుంబాన్ని రంగంలోకి దించారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తాజాగా కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. తాజాగా జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారం చివరి దశలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తాజాగా సీరియస్ అయ్యారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని, అలా కాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, మీ అందరికీ ఒకటే చెబుతున్నా, ఎన్నికల ఫలితాల తర్వాత మీరు మా విజయ యాత్రకు రావాలా, మా శవయాత్రకు రావాలా అనేది మీరే తేల్చాలని ప్రజలను కోరారు. మమ్మల్ని మీరే కాపాడాలి, మా జీవితాలు, మా ప్రాణాలను అన్ని మీ చేతుల్లో పెట్టామంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి ఓడిపోతే మేమంతా బలవన్మరణానికి పాల్పడడమే అవుతుందని అన్నారు. అయితే ఆ సమయంలో ఈసీకి ఫిర్యాదు వెళ్లాయి. స్పందించిన ఈసీ సుమోటోగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తాజాగా గవర్నర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. గవర్నర్ సూచనలతో కౌశిక్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనూ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో విభేదించారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. ఇక తాజాగా గవర్నర్ నిర్ణయంతో కౌశిక్ రెడ్డికి షాక్ తగిలినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.